హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. మిమ్మల్ని ఒక్కటే క్వశ్చన్ అడుగుతాను డైరెక్ట్ గా. ఇప్పుడు ఇంత జరిగింది, ఈ రచ్చంతా రాజ్ తరుణ్కి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. తెలిసి ఎందుకంటే ఆయన చూపించాడు నాకు, ఇదిగో ఎఫ్ఐఆర్ అని. సరే చూపించారు కదా, మళ్ళీ అదే రాజ్ తరుణ్ ఆ అమ్మాయిని ఇంటికి ఎందుకు రానిచ్చారు? అమ్మా, మీకు అర్థం కావట్లేదు. ఆవిడ అక్కడే ఉంటుంది, ఆవిడ అక్కడే ఉంటుంది. ఒక విడదీయరాని బంధం ఏంటంటే కుక్కలు ఉన్నాయి. కుక్కల కోసం ఆవిడ, ఈయన నువ్వు పైనుండు నేను కింద ఉంటా, నువ్వు పై కుక్కల కోసం ఆవిడ చెప్పింది కదా. ఇక్కడ ఏం రాసింది, మస్తాన్ సాయి నేను మా ఇంటికే తెచ్చుకుంటున్నాను, అతను అక్కడికే వస్తాడు అని చెప్పి రాసిందా లేదా? దీంట్లోనే నేనేమి అబద్ధం చెప్పట్లేదు. మా ఇది గుంటూరు పట్టాపురం పోలీస్ స్టేషన్ ఆవిడ కుక్కల కోసం మనుషులు కలిసి ఉన్నారు ఇప్పుడు. ఆవిడ ఆయన కింద పోర్షన్ లో ఉన్నాడు, ఆవిడ పై పోర్షన్ లో ఉంటుంది. ఎప్పుడైనా సరదాగా మాట్లాడుకుంటారేమో. ఇప్పుడు ఏంటంటే కొంతమంది కొట్టుకొని రక్తాలు వచ్చేలాగా విడిపోతుంటారు, కొంతమంది పీస్ఫుల్ గా మాట్లాడుకుని విడిపోయాం అనుకుంటారు. Mutual. ఇక్కడ పాయింట్ ఏంటమ్మా, రాజ్ తరుణ్ రంకంట కట్టాడు అన్నం కూడా కరెక్ట్ కాదు. రాజ్ తరుణ్ ఈస్ క్లియర్లీ ఆయన ఏం చెప్పాడంటే, అమ్మాయిని నేను తప్పు పట్టను, మాకు బ్రేకప్ అయిపోయింది, తర్వాత మస్తాన్ సాయితో ఉంటుంది అంతే, దాంట్లో తప్పేం లేదు. బ్రేకప్ అయిపోయింది, ఇంకోళ్ళతో రిలేషన్లో ఉన్నా తప్పలేదు. ఈ క్యారెక్టర్ అసాసినేషన్ ఎవరు చేసుకున్నారు? ఆవిడే చేసుకుంది. లేదు నాకు అతనితో బ్రేకప్ కాలేదు, నేను అతనితోనే ఉంటున్నాను అన్నప్పుడు ఇదేమవుతుంది? నిజానికి జరిగింది రాజ్ తరుణ్ చెప్పింది కాబట్టి అమ్మాయి ఇంత దారుణంగా రాజ్ తరుణ్తో ఉంటూ ఇతనితో ఉంది అని మనం అంత దారుణంగా అనుకోకర్లా. రాజ్ తరుణ్తో అయిపోయిన తర్వాతే ఇతనితో ఉంటున్నప్పుడు వాళ్ళ మధ్య జరిగిన గొడవ, ఆమె చెప్పింది ఏదైనా వినకపోతే కేసులు పెట్టడం వాడికి అలవాటు కాబట్టి ఇలా అతని మీద కేసు పెట్టింది. తర్వాత వాళ్ళు ఏదో మళ్ళీ కాంప్రమైజ్కి వచ్చారు. బట్ మనం తెలుసుకోవాల్సింది చాలా క్లియర్గా ఏంటంటే, రాజ్ తరుణ్ చెప్పింది అక్షర సత్యం. కానీ తను చెప్పడం ఏంటంటే, లాస్ట్ 3 months వరకు కూడా మేము చాలా హ్యాపీగా ఉన్నాము. 3 months నుంచి ఈ మూవీ ఎప్పుడైతే బిగిన్ అయిందో, ఈ మిడిల్ లో నుంచే కదా ఇలా అమ్మ, జరుగుతుంది. ఆవిడ చెప్పిన మాటలన్నీ మీరు నిజాలని ఇప్పటికీ నమ్ముతున్నారు. ఎందుకంటే కళ్ళ ముందే, అంటే నాకు ఇక్కడ ఈ స్టూడియో చూస్తే వాళ్ళే కనబడుతున్నారు. అక్కడ ఆ మస్తాన్ సాయితో ఆ అమ్మాయి మాట్లాడించిన కాలు, ఆర్టీవీ యాంకర్ వాళ్ళిద్దరు, లేదు నాకేమైనా సంబంధం ఉందా, లేదు లేదు మన ఇద్దరి మధ్య ఏం సంబంధం ఉంది, లేదు లేదు ఎందుకు అట్లా చెప్తున్నాడు రాజ్ తరుణ్, మరి మీ ఇద్దరు లేకపోతే అంటే ఏమో అతను ఎందుకు చెప్తున్నాడు, మేము జస్ట్ ఫ్రెండ్సే అని చెప్పి ఇంత క్లియర్గా ఇక్కడ ఉన్నప్పుడు, అంత క్లియర్గా వాళ్ళు అక్కడ చెప్తున్నప్పుడు, అంటే వాళ్ళు చెప్పేదానికి ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పనన్నట్టు అలా ఇప్పుడు ఆవిడ చెప్పే మాటలను మీరు ఏ రకంగా నమ్ముతారమ్మా? మీకే ఎఫ్ఐఆర్ దొరికినప్పుడు ఆవిడ తరపు లాయర్ ఎవరైతే ఉన్నారో కళ్యాణ్ దిలీప్ సుంకర, ఆయనకి ఎఫ్ఐఆర్ దొరకకుండా ఈవిడ చెప్పుండకపోవచ్చు కదా. ఈవిడ ఇదొకటే కాదు, అంటే నేను అన్ని సగానికి సగం ఆవిడ మాటల్లో నుంచే తీసుకున్నాను. ఆవిడే ఒకసారి 4 కేసులు ఉన్నాయి మేము పరిష్కరించుకుంటాం అని చెప్పింది. మిగతా 3 ఎఫ్ఐఆర్లు తెప్పిస్తాం ఎక్కడున్నాయో, 4 దాంట్లో కేసులు. ఇంకేం బయటపడతాయి. సో ఆవిడ మీడియా ముందుకు వచ్చి ఆవిడ ఏదో ఫ్రస్ట్రేషన్ తో చెప్పే మాటలన్నీ మీరు క్యాచ్ చేసేస్తున్నారు అయితే. అదే అమ్మా, మీరు ఒక జర్నలిస్ట్ గా మీరు ఊరికే విని అయ్యో ఆడుకూతురు ఏడుస్తుంది అని చెప్పి అనడం కాకుండా, ఈ షుడ్ రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్. అమ్మాయి ఏం చెప్తుంది, యా, మేము అడగాల్సిన క్వశ్చన్స్ అడగాలి మీరు. అడుగుతున్నాం, ప్రతిదీ అడుగుతున్నాం. బట్ తనేం చెప్తున్నారు అంటే, మాకు అండ్ నేను ఇప్పుడు ఇలాంటి జరిగినప్పుడు రాజ్ నాతో ఇంతకాలం ఎందుకు ఉంటాడు, 3 నెలల క్రితం వరకు రాజ్ నాతోనే ఉన్నాడని చెప్పారు. అమ్మా మీకు అదే అంటున్నా, ఆవిడ అలా చెప్తేనే కదా కేసు నిలబడేది. సింపుల్. ఇప్పుడు ఈయన మీద కేసు పెట్టిన తర్వాత ఇంత దారుణంగా ఒకటి మీద రేప్ కేసు, మర్డర్ కేసు, ఇన్ని కేసులు పెట్టిన తర్వాత ఒకడు మళ్ళీ వచ్చి నీకు ఫర్గా ఎందుకు మాట్లాడతాడు? ఒక మాట చెప్పండి. ఎందుకు మాట్లాడుతున్నాడు చెప్పనా? నీ మీద కేసులన్నీ నేను తీసేస్తాను, కాంప్రమైజ్, కానీ నువ్వు నాకు ఒక హెల్ప్ చేయి, టీవీలో వచ్చి మనకు సంబంధం లేదని చెప్పు, చాలు, సెటిల్మెంట్ అయిపోయి. మస్తాన్ సాయి ఎందుకు అలా మాట్లాడారని దానికి జస్టిఫికేషన్. సరే, ఇదంతా సెటిల్మెంట్. మస్తాన్ సాయికి తినికి మధ్యన ఏదో జరిగింది, సో ఇదంతా సెటిల్మెంట్. ఓకే, సరే. మరి లాస్ట్ టైం అక్టోబర్లో కాల్లో మీరు మస్తాన్ సాయితో ఈవిడెందుకు అలా మాట్లాడారు అంటే, లైక్ నాకు ఒక మగాడు కావాలి, నాకు సపోర్ట్ కావాలి అని చెప్పి మాట్లాడింది ఆవిడ. కరెక్ట్. మీరు జాగ్రత్తగా వినండి. అక్టోబర్లో మాట్లాడిన కాల్ వింటే ఆవిడ ఏమంది, మస్తాన్ సాయి నన్ను ఎక్కడెందుకు పడేసావు, తీసుకెళ్ళిపో. మస్తాన్ సాయి పైన ఉంటున్నాడు, రాజ్ తరుణ్ కింద ఉంటున్నాడు. ఇప్పుడు నేను ఒకటే మాట చెప్తానమ్మా, అందరూ కూడా ఈ ఎఫ్ఐఆర్ చూపించాను కదా అని చెప్పి ఆవిడ్ని తప్పుగా అనుకోకండి. కానీ ఆవిడ ఒక మనిషి మీద కక్ష గట్టి అది సాధించుకోవడం కోసం ఆవిడ తెలియకుండానే చేసే ప్రయత్నంలో ఆవిడ క్యారెక్టర్ ఆవిడే అసాసినేట్ చేసుకుంటుంది. నిజానికి రాజ్ తరుణ్ చెప్పిన వర్షన్లో షీఈస్ గుడ్ పర్సన్ అనే అంటే ఈ సైకియాటిక్ బిహేవియర్లో కేసులు పెట్టడం అనేది చేస్తుంది తప్ప, బట్ ఒకే టైంలో ఇద్దరు మగవాళ్ళతో ఉన్నారు అంటే వాళ్ళ క్యారెక్టర్ మనం చాలా బ్యాడ్గా అనుకోవాల్సి వస్తుంది. కానీ అలా లేదా అమ్మాయి. రాజ్ తరుణ్తో అయిపోయిన తర్వాతే ఈ అబ్బాయితో ఉంది. కానీ అలా పెడితే రాజ్ తరుణ్ కేసు నిలబడదు కాబట్టి రాజ్ తరుణ్తోనే నేను ఇన్నాళ్ళు ఉన్నానని చెప్పిన మాట, ఆ అమ్మాయి ప్రకారం ఆ అమ్మాయి క్యారెక్టర్ని అసాసినేట్ చేసుకుంది. ఇప్పుడు నిజంగానే ఆ అమ్మాయి ప్రకారం తీసుకుంటే ఏంటి, అమ్మాయి ఇద్దరితో ఒకటే టైంలో ఉన్నట్టు కదా. రాజ్ తరుణ్తో ఇన్నాళ్ళు నేను రిలేషన్లో ఉన్నప్పుడు లాస్ట్ ఇయర్ మార్చిలో జరిగిన దీన్ని ఏ రకంగా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేస్తావు?
సరే నువ్వు కేసు వెనక్కి తీసేసుకుంటావు, నువ్వు రాసింది వెనక్కి పోదు కదా. నువ్వు కేసు వెనక్కి తీసుకుంటే దాని అర్థం ఏంటి? మస్తాన్ సాయి మీద ఛార్జెస్ తీసేస్తున్నావు. కానీ ఇది జరిగింది నిజమే కదా. మీరు రాజ్ తరుణ్తో ఈ విషయం గురించి డిస్కస్ చేశారా? మస్తాన్ సాయి విషయం గురించి చేశాను. ఏమన్నారు రాజ్ తరుణ్? ఏమన్నారు? నేను ఫస్ట్ పంపించు అయ్యా, ఎఫ్ఐఆర్ పంపించు, దాన్ని బట్టి నేను మొత్తం తీసుకుంటానంటే ఇదిగో అదిగో అన్నాడు. తర్వాత ఇది మీడియాలో అంటే నా కాల్తో పాటు కొన్ని 100 కాల్స్ వచ్చేసాయి కదా, చేస్తాన్నాడు. తర్వాత ఇంకా అయిపోయింది. 100 కాల్స్ వస్తే ఏం చేస్తాడు? స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆన్ చేసినా కూడా 100 మంది తరుగుతున్నారు రాజ్ తరుణ్ని. ఒకరికి చెప్పి ఒకరికి చెప్పకపోతే మళ్ళీ కోపం వస్తుంది. ఇంకా నేనే నా కష్టాలు నేను బట్టి నాకున్న పోలీస్ ఫ్రెండ్స్ ఇంకా వీళ్ళతో మాట్లాడి. సరే ఇదంతా వదిలేసేయండి. అసలు రాజ్ గురించి చెప్పండి. రాజ్ తరుణ్ కి మల్వి మల్హోత్రాకి నిజంగానే అఫైర్ ఉందా? అదేమ్మా, ఇప్పుడు ఆయన కళ్యాణ్ దిలీప్ శంకర్ గారు వీరి లాయర్ చెప్పినట్టు ద్వితీయ శ్రేణి ఆధారాలని పరిగణలోకి తీసుకొని కోర్టు వారు ఇది నమ్మాలి అంటున్నారు. ద్వితీయ శ్రేణి ఆధారాలు ఏంటంటే స్విగ్గీ బిల్లులు, లేకపోతే వీళ్ళు స్విగ్గీ బిల్లు ఇద్దరు కలిసి ఉన్నారు అనుకుందాం. కలిసి ఉంటే సంబంధం ఉన్నట్ట మీరే చెప్పండి. ఇద్దరు కలిసి ఒక చోట తిన్నాం, సంబంధం ఉన్నట్ట? అలా ఏమి ఉండదు. అలా కాదు, నేను చెప్పేది ఏంటంటే ఇద్దరు కలిసి ఉండి కలిసి తింటే సంబంధం ఉండదు. ఇద్దరు కలిసి ఒకటే లాడ్జిలో ఉన్నారు అని కూడా ఈవిడ ఆరోపించింది. ఒకటే లాడ్జా, ఒకటే రూమ్? అది ఒకటే రూమ్ కూడా అనుకుందాం. సరే, అప్పుడు యూ హ్యావ్ ఎ డౌట్, అవునా? కొంతమంది అనుకుంటారు. కానీ ఈవిడి ప్రకారం, ఎవరి ప్రకారం, ఎవరైతే న్యాయం కోరుతున్నారో ఆవిడకి ఒక న్యాయం ఉంది. అదేంటి అంటే రాజ్ తరుణ్ కాల్లో, అదే మొన్న ప్రజెంట్ చేసిన కాల్లో, మస్తాన్ సాయి ఇవాళ ఈ ఒక్క రాత్రి నాతో ఉండలేవా, వచ్చి రా ఈ ఒక్క రాత్రి నాతో ఉండు అని చెప్పి అన్నది. సో ఒక మగాడు ఆ రాత్రి వచ్చి ఆవిడతో ఉంటే తప్పులేదు. అంటే ఆవిడకి ఒక బాధ ఉందని చెప్తుంది. ఆ బాధలో ఆవిడ అన్నానని చెప్తుంది, అవునా? ఆవిడ ఆ బాధలో అన్నం తప్పులేనప్పుడు ఈ పాప మాల్వి మల్హోత్రాకి ఏం బాధ వచ్చిందో? ఆవిడ కూడా రాజ్ తరుణ్ రా, నాకు బాధ ఉంది, ఈ ఒక్క రాత్రి నాతో ఉండలేవా అని ఉంటుందేమో. పాపం నువ్వు ఎంత మంచిగా మస్తాన్ సాయి వచ్చి నీకు ఉంటున్నాడు, రాజ్ తరుణ్ కూడా అలాగే మంచిగా ఇల్లు ఉన్నా అనుకోవచ్చు కదా. ఎక్కడి నుంచి ఎక్కడ కనెక్ట్ చేస్తున్నారు మీరు? అంతే కదమ్మా, నీకు ఒక న్యాయం నాకు న్యాయం కాదు కదా. ఆప్ కరేతో బలాత్కార, ఆప్ కరేతో చమత్కార, మై కరేతో బలాత్కార అలా కాదు కదా. ఆల్రెడీ ఇక్కడ ఒక తప్పు అని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా కనబడుతుంటే మీరు మనం కనబడడం వేరు అమ్మా. నువ్వు న్యాయం అడిగేదానికి నీ న్యాయమే నేను నీకు చెప్తున్నాను. నువ్వు న్యాయం అడిగావు, నీ న్యాయం ప్రకారం ఒక అబ్బాయి అమ్మాయి రాత్రిపూట కలిసి ఉన్నా, రాత్రంతా నీతో కలిసి ఉన్నా నువ్వు అడిగినా తప్పు లేనన్నప్పుడు, ఆ అమ్మాయి రమ్మన్నప్పుడు మా దృష్టిలో తప్పు, నీ దృష్టిలో మా దృష్టిలో కొంచెం తేడాగా చూస్తాం. మనం అందరం కుచిత స్వభావం, వాళ్ళకున్న మెచ్యూరిటీ మనకు లేదు. మీరు అర్థం చేసుకున్నది. కాకపోతే ఆరోపణ వేయడానికి నువ్వు చేస్తే తప్పు, నేను చేస్తే ఒప్పు. సో ఇదంతా కాదు. అసలు ఇప్పుడు జనరల్ గా ఏంటంటే నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఫైనల్ గా ఈ ఎఫ్ఐఆర్ అనేది 100% నిజమే అంటారు మీరు? అయ్యో, మీరు చెక్ చేసుకోండి, మన ఎఫ్ఐఆర్ నంబర్ నేను చెప్తాను. అయ్యో, ఈయన పూర్తి పేరు కూడా వచ్చింది, రవి బావాజీ మస్తాన్ రావు ఈయన పేరు. ఓకే, ఇంకెందుకు లేండి వాళ్ళ నాన్న పేర్లు అవన్నీ చెప్పడం. కానీ సేమ్ సామాజిక వర్గం కూడా వీళ్ళది. అండ్ మీకు ఎఫ్ఐఆర్ నంబర్ చెప్తాను, అదొకటి చూసుకోండి చాలు. మీకు చెప్పచ్చో లేదో బట్ మీకు ఇస్తాను, మీరు చూసుకోండి. జెన్యున్, వెరీ జెన్యున్ చెప్పండి. నాకు అది లీగల్ గా చాలా హైయెస్ట్ అఫీషియల్ నుంచి నేను తెప్పించాను. అసలు ఇప్పుడు మీ ఇంటెన్షన్ ఏంటి? అసలు మీరు ఏం చేద్దామని కేసు గురించి? ఏం లేదు, గేమ్ ఓవర్. ఇవాళతోటి గేమ్ ఓవర్. ఎలా? హౌ? ఇన్నాళ్ళు నువ్వేం చెప్తున్నావు? రాజ్ తరుణ్ నాకు కావాలి. నీకు రాజ్ తరుణ్ ఎప్పుడు వస్తాడు? నువ్వు జెన్యున్ అయితే. నువ్వు జెన్యున్ కాదు, నువ్వు రాసిచ్చిందే ఉంది. సరే నేను జెన్యున్ కాదయ్యా, అయినా నాకు రాజ్ తరుణ్ కావాలి అంటావు. ఇంక మనకేం రెస్పాన్సిబిలిటీ? నువ్వు నీతి మంత్రాలు అయితే మేము నీకోసం ఫైట్ చేస్తాం. వాడు అవినీతి పడ్డైనా కానివ్వండి, నీకు ఒక నీతి ఉంది. పాపం ఇన్నాళ్ళు పాపం ఆయన అంటి పెట్టుకుని నువ్వే వేరే వాడితో తిరిగేసి నేను వేరే వాడితో తిరుగుతాను, అయినా కూడా నాకు వాడు కావాలంటే, అంటే వాడు తిరగలేదా, నేను తిరిగితే తప్పు వచ్చిందా? అంటే ఇద్దరు దొంగలు కొట్టుకుంటే మనకేంటంటే పని? ఇద్దరు నీతి లేని వాళ్ళకి మనం న్యాయం చేయాల్సిన పని మనకేంటి? 11 సంవత్సరాలు కలిసి ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నారు తను. అండ్ ఇంకొక మధ్యలో ఏం చెప్పారంటే మాకు పెళ్లి కూడా అయింది అని చెప్పేసి చెప్తున్నారు. వన్స్ పెళ్ళైన తర్వాత ఇలాంటి అఫైర్స్ అనేది డెఫినెట్ గా అది 100% రాంగ్ అని నేను చెప్తాను. బట్ కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే పెళ్ళయింది, బట్ నేను మాట్లాడిన కాల్ ప్రకారం ఆవిడ మీరు ఎవరైతే పర్సన్ చెప్తున్నారో అతనికి ఈమెకి ఎటువంటి సంబంధం లేదని చెప్తున్నారు. ఫైనల్ గా మీరు ఇప్పుడు ఇంత చేసిన తర్వాత నమ్మకపోతే ఈ ఎఫ్ఐఆర్ అనేది మీరు ఇప్పుడు మా స్టూడియోకి తీసుకొని వచ్చారు. ఇంతకు ముందు వరకు నాకు ఒక 1 hour బ్యాక్ వరకు కూడా ఈ ఎఫ్ఐఆర్ ఎవ్వరికి తెలియదమ్మా. ఇప్పటిదాకా ఈ విషయం ఫస్ట్ మీ స్టూడియోలోనే బ్రేక్ అవుతుంది.
అండ్ నేను చెప్పేది ఏంటంటే దిస్ ఈస్ గేమ్ ఓవర్ ఫర్ హర్. ఇప్పుడు మీరు ఈవిడే స్వయంగా రాసిచ్చిన దీంతో వెళ్తే అందరు అడుగుతారు. ఇప్పుడు నేను ముందు తీసుకొచ్చాను కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అడుగుతారు. ఇప్పుడు ఇన్నాళ్ళు లేదు లేదు అని బొంకింది. ఇప్పుడు వరకు ఎఫ్ఐఆర్ అనేది రాస్తారని ఒకసారి ఎఫ్ఐఆర్ అనేది ఒకసారి చూపించారు కదా మీడియాకి. కాకపోతే ఇలా అరటి పండు వలిచి నోట్లో పెట్టినట్టు నేను తీసుకొచ్చాను. ఎస్ ఆయన ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్పి చూపెట్టారు. అండ్ ఇదొకటే కదమ్మా, అసలు ఈ అమ్మాయి ఇతను మస్తాన్ సాయి మీద పెట్టిన కేసు కూడా ఫాల్స్ కేసు. ఎందుకంటే వీళ్ళిద్దరూ కలిసే ఉంటున్నారు గత కొన్నాళ్ళుగా. అండ్ ఆవిడ అది యాక్సెప్ట్ చేయడమే ఆవిడకి గౌరవం. ఎందుకంటే ఇప్పుడు అది యాక్సెప్ట్ చేయకపోతే అందరు ఏమంటారమ్మా, రాజధానితో రిలేషన్లో ఉంటున్నాను లేకపోతే పెళ్లి చేసుకొని ఉంటున్నాను అంటున్నప్పుడు అతనితో ఉంటూ ఇతను ఎలా ఉంటావు అక్రమ సంబంధం పెట్టుకొని అని చెప్పి తిట్టరా? మీరు చెప్పండి, ఇందాక రాజ్ తరుణ్ మెంటాలిటీ గురించి చెప్పారు. రాజ్ తరుణ్ ఇలా అని చెప్పారు. మీరు అడిగారు రాజ్ తరుణ్కి మాల్వి మల్హోత్రాకి సంబంధం ఉందా అంటే నేను ఆవిడ పరంగానే ఆవిడ న్యాయమే చెప్పాను తప్ప నన్ను అడిగితే నో. ఎందుకంటే మాల్వి మల్హోత్రాకి చాలా క్లియర్గా చెప్పింది. అండ్ అలాగే రాజ్ తరుణ్ చాలా క్లియర్గా చెప్పాడు. ఇంకేం కావాలి? మనం ఏదైనా అప్పుడప్పుడు చేస్తుంటారు చూడండి కొంతమంది, వాళ్ళ బెడ్రూమ్లోను బాత్రూంలోను కెమెరాలు పెట్టుకొని చూసి చెప్పాలా మనం ఏమన్నా? వాళ్ళు నువ్వే ఒప్పుకున్నావు మస్తాన్ సాయితో ఉందని, వాళ్ళు ఒప్పుకోలేదు, నువ్వే ఒప్పుకున్నావు, నీకు ఇంతకన్నా ఎవిడెన్స్ ఏం కావాలి? మీ ప్రకారం మీరు చెప్పండి, అసలు మామూలుగా వీళ్ళిద్దరికి అంటే లైక్ అంటే అసలు ఈఎంఐ మెంటాలిటీ ఎలాంటిది అనుకుంటున్నారు మీరు? అంటే మీరు ఇలాంటి కేసు ఒకటి ఆల్రెడీ అదే చెప్పాను, ఇదే మెంటాలిటీ. అంటే ఈ మెంటాలిటీ గురించి మీకు ఒక అంటే నాకు జరిగింది కాబట్టి అని మాత్రమే నేను అలా ఊహించాను తప్ప, బట్ నేను కొంత క్రెడిబుల్ ఎవిడెన్స్ కూడా గ్యాదర్ చేశాను. మీరు అది మిగతాది తీసుకురండి, అందరు జర్నలిస్ట్ కూడా నేను అదే చెప్తున్నాను. 4 ఏళ్ల క్రితం ఇంతకు ముందు కూడా దిలీప్ శంకర్ గారు ఒక మాట చెప్పారు. రాజ్ తరుణ్ ఒకసారి యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోతే అది కూడా ఆవిడ నెత్తినేసుకొని ఆయన రక్షించడానికి వచ్చిన మహాతల్లిని పట్టుకొని నువ్వు రంకట్ట కడతావా, డ్రగ్స్ కేసులు బలవంతంగా పెట్టిస్తావా, డ్రగ్స్ కేసులు బలవంతంగా పెట్టిస్తావా అంటే రాజ్ తరుణ్ ఏమైనా ఐజీనా లేకపోతే ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ పెట్టడానికి? కానీ ఈఎంఐ ఇండియా వస్తున్న సంగతి, ఎస్పెషల్లీ హైదరాబాద్ వస్తున్న సంగతి రాజ్ కి తప్ప ఇంకెవరికి తెలియదు. సో నేను రైల్వే స్టేషన్ అని మీరు అనుకున్నారమ్మా? ఉన్నిత్ రెడ్డి క్లోజ్ ఫ్రెండ్. ఎవరు ఈ ఉన్నిత్ రెడ్డి? ఎవరు అసలు ఈ ఉన్నిత్ రెడ్డి గురించి తెలియదు ఇంతవరకు ఎవరికి? అయ్యో ఎందుకు తెలియదు అమ్మా, అంటే మీరు ఫాలో అవట్లేదు. ఇది 10 నెలల క్రితం వరలక్ష్మి టిఫిన్స్ దగ్గర స్టార్ట్ అయిన గొడవ. దాంట్లో ఉన్నిత్ రెడ్డి అండ్ ఇంకా కొంతమంది అక్కడ డ్రగ్స్ అమ్ముతూ ఉన్న వాళ్ళ పెద్ద పెద్ద తలకాయలు వీళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. దాంట్లో ఈవిడ కూడా ఉంది ఆ ఎఫ్ఐఆర్ లో. నో ఉన్నిత్ రెడ్డికి ఈ కేసుతో అసలు ఇంతవరకు ఎటువంటి సంబంధం లేదు కదా అంటున్నాను. భలే క్వశ్చన్ అడిగారు. అంటే యాక్చువల్లీ మీరు ఈ బూత్ కాన్వర్సేషన్ ఉంది చూసారా, అది వినుంటే దాంట్లో బాగా జాగ్రత్తగా గమనించండి. అందరూ కూడా చాలా జాగ్రత్త, పోలీసులు ఎస్పెషల్లీ పోలీసులు ఎవరైతే వీళ్ళు కాదు, ఇప్పుడు ఈ కేసు లావణ్య కేసు దర్యాప్తు చేస్తున్న వాళ్ళు కాదు, లావణ్య డ్రగ్స్ కేసు దర్యాప్తు చేస్తున్న వాళ్ళు దయచేసి ఇది గమనించండి. ఉన్నిత్ రెడ్డి పరారీలో ఉన్నాడని రాశారు. ఉన్నిత్ రెడ్డి ఎవరు, ఎక్కడుంటాడు అని చెప్పాను ఆ అమ్మాయిని అడిగినప్పుడు. ఉన్నిత్ రెడ్డి నేను కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ చేశాము అన్నప్పుడు నేను ఆ షార్ట్ ఫిల్మ్ వెతికాను. ఆ షార్ట్ ఫిల్మ్ దొరికింది. ఆ షార్ట్ ఫిల్మ్లో టైటిల్స్ చూసా. ఈ అమ్మాయి పేరు లావణ్య అని లేదు, అన్విక అని ఉంది. ఓకే డన్, ఈవిడ అన్విక అనే పేరుతో కూడా ఉంటుంది నాకు తెలుసు. బట్ ఉన్నిత్ రెడ్డి హీరో కదా, ఉన్నిత్ రెడ్డి పేరు లేదేంటి అని చూసినప్పుడు చింటూ అని కనబడింది. ఓహో ముద్దు పేరు చింటూ ఏమో అని. కానీ మీరు ఈ బూత్ కాన్వర్జేషన్ వింటే దాంట్లో మస్తాన్ సాయే కాకుండా చింటూ, నువ్వు చింటూ నా కోసం ఏమన్నా చేస్తాడు, నా చింటూ అని చెప్పి చాలాసార్లు మాట్లాడింది. అయితే నా డౌట్ ఏంటంటే ఈ చింటూ ఈయనేనా? ఎందుకంటే ఆయనకి ఉన్నిత్ రెడ్డి అని ఎతుకుతున్నారు, బట్ చింటూ అనే పేరు ఆయనకు ఉందని మీకు తెలుసా? ఆ కాన్వర్జేషన్లో చింటూ అనేది ఉంది తెలుసా? మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తే మీకు ఏదైనా ఇది క్లూగా పనికి రావచ్చేమో, యూజ్ చేసుకుని చెప్తాను. సో ఈ డ్రగ్స్ కేసు సాల్వ్ చేయడానికి మీకు ఇది ఒక క్లూగా ఉపయోగపడుతుంది. టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.